నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పద్మాక్షిగుట్టలో వారాహిమాత కళ్యాణం, భక్తులతో కిటకిటలాడిన ఉన్మత్త భైరవ దేవాలయం. ఆప్సరిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన. హెలీప్యాడ్ సభా వేదికను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. అక్రమంగా నిల్వ చేసిన 6 క్వింటాల పీడీఎస్ బియ్యం స్వాధీనం, ఒకరు అరెస్ట్. శ్రీకాకుళంలో తీవ్ర ఉద్రిక్తత, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అరెస్ట్. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి. హన్మకొండ కలెక్టరేట్ ముట్టడించిన ఏఐఎస్ఎఫ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ముందస్తుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, విజయారెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ఆటో యూనియన్ నాయకులు రవికుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరణించిన మరియు అనారోగ్యం పాలైన ఆటో కార్మిక కుటుంబాలకు ఒక్కరికి 10,000 రూపాయల చొప్పున 42 కుటుంబాలకు 4,20,000 రూపాయలను వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నాయకులకు అందజేశారు. కేటీఆర్ సూచన మేరకు హరీష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను చందర్ అభినందించారు. రేపు రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేరు పెట్టాలి మన కోరికటి చంద్రన్న. అస్తిపాలు నీళ్ళు పెట్టండి. సౌండ్ అనే ఎక్కడేవు చందర్ అన్న స్వీట్ తినిపిస్తున్న తస్లిమాల్ గారు. సైడ్ చెప్పారు అమ్మకి ఒకసారి సైడ్ జారీ అవుతుంది అన్న రైట్ చూడు అన్నా చంద్రనా చూడు. అందరికి ధన్యవాదాలు. దయచేసి కేక్ కట్ చేసి వంశీకృష్ణ గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళందరూ వచ్చి స్వీట్ తినిపించారు. అనిల్ గారు, అల్లి గణేష్ అన్న గారు, సయ్యద్ అక్బర్ గారు, ఎరుకపల్లి సీనన్న గారు, నిమ్మరాజుల సాగర్ గారు, సాగర్ అన్న గారు ఏమన్నారు, సాగర్ గారు, కొట్ల రాజ్కుమార్ గారి కుటుంబ సభ్యుల తర్వాత చూడండి అన్న ఇల్లందుల రమేష్, గాంధీనగర్ ఇల్లందుల రమేష్ కుటుంబ సభ్యులు శ్రీధరన్న చూడండి, చూడండి శ్రీధరన్న తర్వాత ఎన్టీపీసీ. దయచేసి ఏ అడ్డా అయితే మనం ఇస్తున్నామో ఆ అడ్డా అధ్యక్షులు వారితో పాటు రావాల్సిందిగా కోరుతాము. కుటుంబ సభ్యులతో పాటు ఆ అడ్డాకు సంబంధించినటువంటి నాయకులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఆనందంగా గారి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా
రిక్వెస్ట్ చేస్తున్నాం. బుద్ధారి రవీందర్ విఠలనగర్ అందరు సభ్యులు కూడా రావాల్సిందిగా అట్టుంచండి అమ్మా, దయచేసి అట్టుంచండి అందరు. అడ్డ అధ్యక్ష కార్యదర్శులు కూడా వచ్చి వాళ్ళకు తీర్చవలసిందిగా కోరుతాం. దాని తర్వాత ఎస్ రాకేష్ రమేష్ నగర్ అంట వారి కుటుంబ సభ్యులకు రమ్మని కోరుతా ఉన్నాం. ఎస్ రాకేష్ రమేష్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. అడ్డకుండా వెంకటేష్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అన్ని అడ్డాల నుంచి అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు ఒకరైనటువంటి నారమల్ల రమేష్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కుర్చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రామిరెడ్డి గారు మన ఆటో డ్రైవర్లకు ఇంత మంచి సంతోషపెట్టాలని మన అబ్బాయి హరీష్ రెడ్డి సంకల్పం సభను కార్యక్రమ నిర్వాహకులు గౌరవనీయులు నారమల రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా బీదలకు బడుగు బలైన వర్గాలకు సేవ చేస్తున్న హరీశ్లకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో ఆటో కష్టాలు అన్నింటినీ కాదు స్మైల్ కింద మన కుటుంబాలలో కొంత ధైర్యాన్ని నింపేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సోదరుడు వాళ్ళ హరీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారికున్న అతిథులు గౌరవనీయులు ఈరోజు సమాజంలో ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు ఆదుకోవడం కోసం ముందుకొచ్చేటువంటి నాయకులు కేటీ రామారావు గారు అనేది ఇవాళ తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మా భావితరం తెలంగాణ నాయకుడు కేటీ రామన్న అని చెప్పేసి ఇలా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు భరోసాను కల్పించేటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అనంటే పేద కుటుంబాలను ఆదుకునేటువంటి పార్టీ. ఇవాళ అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునేటువంటి ఒక వాళ్ళ హరీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా కష్టాలు లేవు. ఇవాళ కష్టాలు ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వం లేకున్నా మేము ఆర్థిక పరంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి సహాయం అందిస్తామని చెప్పేసి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో మా కేసీఆర్ గారు కేటీ రామారావు గారు చెప్పినటువంటి పరిపాలనలో భాగంగానే ప్రజలకు ధైర్యాన్ని నింపడం, ప్రజలకు అండగా ఉండడం, కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకోవడం, ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నేర్పినటువంటి ఒక గొప్ప అంశం. దానికి అనుగుణంగానే వాళ్ళ అధికారం లేకున్నా కూడా కష్టాలలో ఉన్నటువంటి ఎవరినైనా కూడా ఆదుకున్నటువంటి కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రామగుండం నియోజకవర్గంలో చేస్తా ఉన్నది. ఈరోజు అధికారం వచ్చి 2.5 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎవరిని కూడా ఆదుకున్నటువంటి పాపాన పోలే. మనం చాలా మంది నాయకులను చూస్తా ఉన్నాం, గతంలో చూసినాం, ఇప్పుడు చూస్తా ఉన్నాం. అధికారం ఉంటే ఇంకా ఎక్కువ సహాయం చేయాలి, అధికారం లేకున్నా కూడా సహాయం చేస్తేనే నాయకుడు అని అంటారు. కానీ ఇలా గోదావరి కనిలో ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరూ కూడా ఇలా ఈ ప్రభుత్వం నుంచి మాకు ఏ సహాయం అందుతుంది, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇలా
చేతులు ముందుకు చాచి ఇలా వేడుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఇలా ఎదురు నుంచి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేదు. ఇలా కుటుంబాలను కూడా రోడ్డు మీద పడ్డాయి. రోడ్డు మీద ఉన్నటువంటి కుటుంబాలను ముఖం కూడా చూడడం లేదు. మరి ఇంకా వాళ్ళను హరిఘోష పెడుతున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా జన్మదినం అంటే జనరల్ గా కేకులు కట్ చేసి ఫ్లెక్సీలు పెట్టుకొని రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. మా కేటీఆర్ గారు మాకు చెప్పింది ఒకటే, పేదల కుటుంబాలలో చిరునవ్వులు చూసేటువంటి కార్యక్రమాన్ని చేయాలి, పేదల కుటుంబాలలో ఒక వెలుగులు నింపేటువంటి కార్యక్రమాలను చేయాలని. మేము ఇండియాలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేసినాం. చిన్న పిల్లలకు సైకిళ్ల పంపిణీలు చేసినాం. స్కూల్ పిల్లలకు గోలువాడ గ్రామంలో 45 స్కూళ్ళు సైకిళ్ల పంపిణీ చేసినాం సొంత డబ్బులతో. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసినాం అధికారంలో ఉన్నప్పుడు. మేము అధికారంలో లేకున్నా కూడా మా నాయకత్వం, మా హరీష్ రెడ్డి గారు ఒక ముందు భాగాన ఉండి మీకందరికీ కూడా ఇలా 10,000 చెక్కులను ఇవ్వడం అనేది చాలా సంతోషం. హృదయపూర్వకంగా హరీష్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, కర్నూలు జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉండాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25న కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని అస్పరికి వస్తున్నారు. జిల్లా పర్యటనకు సీఎం రావడంతో పాటు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ కోరారు. గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు చేపడితే రాయలసీమ ప్రాంతాల్లో నీటి సమస్య ఉండదన్నారు. తక్షణమే కర్నూలు జిల్లాలో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి స్పందించి పూర్తి చేయాలని కోరారు. ఓకే మిత్రులారా, అందరికీ నమస్కారం. జొన్నగిరి వచ్చినాడు. జొన్నగిరి వచ్చిన సందర్భంగా జొన్నగిరి అంతా కూడా సప్తగిరి అయిపోతుంది, స్వర్ణగిరి అయిపోతుంది అని చెప్పినాడు. 25వ తేదీ ముచ్చటగా 3వసారి మళ్ళీ కర్నూలు జిల్లాకు ఆస్పరిలో ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా సిపిఎం పార్టీ ఒక బహిరంగ లేఖ ముఖ్యమంత్రికి ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి చేరేలాగా ఈ లేఖను పంపాలని చెప్పి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి వాగ్దానం చేసినట్టు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదు? ఒక్కటంటే ఒక్కటి కూడా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయలేదు. వేదవతి ఆగిపోయింది. ఏం చెప్పారు వేదవతి గురించి? మేము ప్రారంభించాం, 60 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశాం. కానీ తర్వాత జగన్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేశాడు, అందుకోసం ఓడించారు జనాలు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో వేదవతి గురించి మీరేం చేస్తున్నారు? ఎక్కువగా అంతకుముందు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అనేవాళ్ళు, ఇప్పుడు జిల్లా అంతా పశ్చిమమే. ఎల్ఎల్సి వాటర్ వెనక్కి వెళ్ళిపోయింది. ఉన్నది గాజులు తిని తాగునీటి, కర్నూలు తాగునీటి కోసం పూర్తవుతుంది. మరి జిల్లాలో లక్షలాది ఎకరాల భూమి లో ఉన్నటువంటి రైతులు ఏం కావాలి? గుండ్రాల రిజర్వాయర్ బ్రిగేడ్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది ఏమని? 20 టీఎంసీల నీళ్ళని వాడుకోవచ్చు. 20 టీఎంసీలు అంటే మామూలు కాదు. కోడుమూరు, కర్నూలుతో పాటు మొత్తం ఈ రాయలసీమలో కడప, అనంతపురం జిల్లాలో కూడా నీళ్ళు అందించవచ్చు. ఏం చెప్పాడు ఆయన? నేను ఏది ఆలూరు ప్రాంతంలో జింకల పార్కు దేవరగట్టు నేను ఏర్పాటు చేస్తానన్నారు. ఏమైంది ఇప్పుడు దాకా? హంద్రనీవా ద్వారా 120 చెరువులకు నీళ్లు నింపితే ఈ జిల్లాలో మొత్తం భూగర్భ జలాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ప్రకృతిని ఆధారపడకుండానే త్రాగునీరు, సాగునీరు అందించవచ్చు. ఇప్పుడు దాకా 120 చెరువులు పక్కన, 106 చెరువులు పక్కన పెట్టండి, 50 చెరువులు కూడా నీళ్ళు నింపలే. ఉన్న చెరువులు కూడా ఇప్పుడు ఎండిపోతున్నాయి. అందుకోసం
హాస్పిటల్లో జరిగినటువంటి సభలోనైనా ముఖ్యమంత్రి స్పష్టంగా ఈ జిల్లా అభివృద్ధి గురించి ప్రకటించాలి, సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రకటించాలి. రెండవది, జగన్ చేసినని నేను రివర్స్, ఆయన రివర్స్, ఈయన రివర్స్. ఆదోని మెడికల్ కాలేజు దాదాపు 80% పూర్తయింది. ఆదోని హాస్పిటల్లో డాక్టర్లు కూడా వచ్చారు. గతంలో దాదాపు 20 మంది డాక్టర్లు పనిచేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్లు ఎన్నికపోయారు. ప్రైవేట్ వాళ్ళకి అమ్మ చెప్తామన్నారు. ప్రైవేట్ వాళ్ళు తెలిసి వాళ్ళు రాలే. మరి 80% పూర్తయినటువంటి ఆ హాస్పిటల్ని 20% పూర్తి చేస్తే కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తక్కువ ఖర్చుతో ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంది కదా. మరి ఎందుకు మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టట్లేదు? కాబట్టి ఈ జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి నేను ఈ జిల్లాలోని తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కూడా కోరుతా ఉన్నాను. మేము సిపిఎం పార్టీగా కోరుతున్నా, మీరు కూడా అడగండి. మీకే మేలు కదా, రేపు ప్రజలు మీకే కదా ఓటేసేది. మీరు కూడా అడగండి, అయ్యో మా జిల్లాకు ఈ సాగునీటి ప్రాజెక్టులు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి, దీనికోసం కేటాయించని చెప్పేసి అడగండి అని మేము తెలుగుదేశం నాయకులకు లేకపోతే ప్రజాప్రతినిధులు కూడా మేము కోరుతా ఉన్నాం. మీ ద్వారా ఆ రకంగా ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పేసి నేను హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులకు దిగగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ మీడియా ప్రతినిధి తలకు గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని పోచమ్మ తల్లి ఆలయాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారు 40 లక్షలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు సమకూర్చి భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కొంచెం బ్యాక్, కొంచెం సైడ్ ఇటు కార్నర్ కదా, ఈ కార్నర్లకు ఆ కార్నర్ పెట్టేసి అలా భవిష్యత్తు ఇది కట్ అయిపోయింది. ఈ కాంప్లెక్స్ మనం కలపబోతున్నాం. కటింగ్లకు వేరే ప్లేస్ పెట్టాలి. మంచిగా జంటలు ఇచ్చారు అడగండి. ఇది ఒక మంచి క్లాస్ ఎగ్జామ్ గ్రెనేడ్ ఫిషింగ్ బోర్డింగ్ క్లాస్
ఇది చేయాల్సి వస్తుంది. ఇది చేయగలిగితే మనం ధర్నా ఈ టెంపుల్ ఉండగానే మనకు దాదాపు మనం ఇప్పుడే డిస్కస్ చేయాల్సిన అవసరం దీనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు దీన్ని రిమూవ్ ఇదంతా ఓపెన్ ఓనాలకు 1,50,000 కనబడదు. టూర్ ఎక్కువ ఉండాలి, ఈస్ట్ ఎక్కువ ఉండాలి. ఈ రేట్ అని అంటారు. వెల్కమ్ బ్యాక్. టికెట్ సైడ్కి రమ్మ ఇప్పుడు అక్కడ కిందికి ఫోటో విగ్రహం మంచిగా అన్న పేసి కనిపిస్తలేదు దగ్గర పెట్టి లోగోలు పెడతాం మరి ప్రతి ఒక్కరు బాధ్యత కలిగిన వారు దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడతా ఉన్నాం. త్వరితగతిగా అయ్యే విధంగా దేవుడి గుళ్ళు అంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఇలా అమ్మవారిని కొబ్బరికాయ కొట్టి ఆశీర్వాదం తీసుకొని చెట్లు తీయాల్సిన పరిస్థితి కూడా ఉంది. తీసి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం, చరిత్రలో మిగిలిపోయేటువంటి నిర్మాణాన్ని మీరందరూ కూడా మీడియా మిత్రులు, సింగరేణి కార్మిక బంధువులు, అక్క చెల్లెళ్ళు, వ్యాపారవేత్తలు, ఈ రామగుండం నియోజకవర్గంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి జరగాలి, అద్భుతంగా రావాలని కోరుకోవాలని కోరుతూ సింగరేణి దీనికి పూర్తిగా సహకారం అందించడానికి, అదే మాదిరి ఎండోమెంట్ ద్వారా సహకారం సుమారు 40 లక్షలు, అదే మాదిరి ఇంకో 40 లక్షలు, ఎంతైనా సరే మేము మాకు సంబంధించిన వ్యాపారవేత్తలు అశోక్రావు కూడా ఇస్తాను చెప్తాను, ఇస్తాను చెప్తాను, అందరం కలిసి అద్భుతంగా చేద్దాం. ఇది రాజకీయాలకు అతీతంగా దైవ కార్యక్రమం, ఇది దేవుడి కార్యక్రమం, మనందరి బాధ్యత. దీన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా భాగస్వాములు రండి, కలిసి నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేద్దాం, టెంపుల్ టౌన్గా చేస్తామని చెప్పినాం. ఇలా అద్భుతంగా గతంలో చిన్న గుళ్ళు కూడా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎవరు ఏది అడిగినా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఇవాళ అన్ని మతాలకు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఒక్కరని కాదు, సిక్కు ఫేస్ కనబడుతున్నాయి, అందరినీ గౌరవిస్తూ, అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని విభాగాలను గౌరవిస్తూ వారి యొక్క కార్యాచరణ కొనసాగిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధి. దీంట్లో రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రధానంగా గోదావరిఖని ప్రాంత ప్రజలందరికీ కూడా పోచమ్మ తల్లి, మన పోచమ్మ తల్లి అంటే విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందని కోరుతాం. చేయడం కాదు, ఇది తీసి మళ్ళీ ప్లాంట్ చేస్తూ ఉన్నాం. వెనుకబడి సింగరేణి యాజమాన్యం ఈ చెట్లను తీసి వెనక ప్రాంతంలో మళ్ళీ ప్లాంట్ చేస్తూ ఉన్నారు. అది కూడా గమనించాలి. ఏది కూడా నష్టం జరగకుండా వాటిని కూడా పునఃప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. సింగరేణికి ధన్యవాదాలు. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు గార్గేయపురం డంప్ యార్డులో చేపడుతున్న ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ పనులను రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిశీలించారు. బయో మైనింగ్,
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పనులను సమీక్షించిన ఆయన చెత్తను సంపదగా మార్చే దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర విజయానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.